హలో అండి, అందరికీ నమస్తే. ఈ 2-3 రోజుల నుంచి మదనపల్లిలో ఒక చిన్నారిని ఒక ఆయన డ్రమ్లో వేసి చంపేశాడు. తర్వాత ఆయన కూడా చచ్చిపోయాడు. ఆ ఇష్యూ అంతా న్యూస్ ఛానల్స్లో బాగా పాపులర్ అయింది, మనం అందరం చూసాము. అది మర్చిపోకముందే పీలేరులో ఈరోజు ఇంకో దారుణం జరిగిందనమాట. 4 ఏళ్ల పాపపై 16 ఏళ్ల పిల్లోడు లైంగికంగా దాడి చేసి చంపేశారనమాట. ఆ పాపకి జస్టిస్ కావాలని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. ఇలా చూస్తూ పోతే రోజుకు ఒక రచ్చ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ విషయం మీద మాట్లాడడానికైతే ఈ వీడియో చేయలేదండి. రీసెంట్గా యూఫోరియా అనే ఒక మూవీ వచ్చింది. ఈ మూవీ గురించి ఎవరైనా రివ్యూ పెడతారేమో చూద్దాము అని వెయిట్ చేశానమాట. కానీ ఎవ్వరూ కూడా ఈ మూవీ మీద స్పందించలేదు. ఈ మూవీ ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ. ఎందుకంటే ఈ జనరేషన్లో పిల్లలు అనేవాళ్ళు ఎలా చెడిపోతున్నారు, చెడిపోవడానికి ఎవరు మెయిన్ రీజన్ అంటే తల్లిదండ్రులే మెయిన్ రీజన్ అనమాట. ఈ మూవీలో ఏంటంటే తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళ పిల్లల్ని కష్టపెట్టకుండా వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలని చెప్పేసి ఇద్దరు కూడా కష్టపడుతుంటారు. ఆ సంపాదించే క్రమంలో ఏమవుతుందంటే వీళ్ళు పిల్లల్ని పట్టించుకోరు, వాళ్ళకి టైం ఇవ్వరు. ఆ టైం ఇవ్వనప్పుడు ఈ పిల్లలందరూ కలిసి ఏం చేస్తారంటే చెడు అలవాట్లకి బానిసలు అవుతారనమాట. ఈ విషయం తల్లిదండ్రులు తెలుసుకోలేరు. ఎందుకంటే వాళ్ళు ఈ సంపాదించే క్రమంలో పడిపోయేసి అసలు పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏమీ పట్టించుకోరనమాట. అలా సివిల్స్ ప్రిపేర్ అయ్యే ఒక 17 years అమ్మాయిని వాళ్ళు లైంగికంగా వేధించడం, ఆ అమ్మాయి వీళ్ళ మీద పోక్సో యాక్ట్ పెట్టడం, ఆ పోక్సో చట్టం కింద వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళ లైఫ్స్ అనేవి ఎలా స్పాయిల్ అయ్యాయి అనేది వీళ్ళు క్లియర్గా చూపించారు. అదేవిధంగా వాళ్ళని ఎలా మంచి దారికి తీసుకురావాలి అనేది మూవీ కాన్సెప్ట్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని ఇట్లాంటి సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆ మూవీస్ చూపించి వాళ్ళకి పడే శిక్షలు ఏంటి, ఏమేమి ఉన్నాయి, అసలు పోక్సో యాక్ట్ అంటే ఏంది, అలాంటివి పిల్లలకి నేర్పించాలి. ఆడపిల్లకి అలా జరిగిందని చెప్పేసి ఆ మూవీలో ఆ అమ్మాయిని అలాగే ఉంచేరు. ఆ అమ్మాయి అనుకున్నట్లే సివిల్ సర్వీసెస్ చేపిస్తారు. అమ్మాయి సొసైటీలోకి రావడానికి ఖచ్చితంగా ట్రామా ఫేస్ చేస్తుంది. ఆ ట్రామా నుంచి తల్లిదండ్రులు ఎలా బయటికి తీసుకొచ్చారు, ఆ సపోర్ట్ మనం ఎలా ఇవ్వాలి మన పిల్లలకి అని చెప్పేసి అది కూడా చెప్పాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఒక ఇష్యూ జరిగినప్పుడు సమాజం ఏమనుకుంటుందో ఇంట్లో కూర్చోకుండా ఆ సమస్యకు పరిష్కారం ఏంటి, మన పిల్లకి న్యాయం ఎలా జరగాలి అనేది ఖచ్చితంగా అందరూ థింక్ చేయాల్సిన విషయం. అది క్లియర్గా చూపించారు. సో సంపాదన ఒక్కటే కాదు, పిల్లలకి మంచి చెడు చెప్పడం కూడా మీ బాధ్యతే. మీ బాధ్యత ఫస్ట్ మీరు సక్రమంగా నిర్వర్తిస్తేనే వాళ్ళు కూడా మంచి దారిలో ఉంటారు. ఇలాంటి అఘాయిత్యాలు జరగడం తగ్గుతాయన్నమాట. ఖచ్చితంగా మీ పిల్లలతో సహా ఈ మూవీని అయితే వాచ్ చేయండి. మీరు ఎంతో కొంత నేర్చుకుంటారు. థ్యాంక్ యూ, బాయ్.